100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చుంటారు. కానీ ఇవాళ పాఠశాలలు హాస్టళ్లలో కస్తూర్బా పాఠశాల ఎల్లారెడ్డి పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురున్న దాంట్లో ఇవాళ ఈ విధంగా ఉంది పరిస్థితి. వాళ్ళ పిల్లలందరూ కూడా ఫోన్లు చేసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 3 నెలలకోసారి 6 నెలలకోసారి పిల్లలతో వచ్చి మేము భోజనం చేసేవాళ్ళం. కానీ ఈ రోజు ఎవరు చూసేటోళ్ళు లేరు. ఎంతసేపు వాళ్ళకు ప్రభుత్వం వచ్చేది అధికారం అనుభవించడం అంటే పిల్లల బాగోగులు చూసేది వాళ్ళు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, మిమ్మల్ని స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోకపోతే మేము రేపు కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చిన్న పిల్లలు పేద ప్రజలు తాగే నీళ్లు వంట నీళ్లు ఇది పరిస్థితి. స్నానాలకు తాగండి లేకపోతే లేదని చెప్పి దౌర్జన్యంగా మొత్తం కూడా ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా పిల్లలను వాళ్ళ ఆరోగ్యాలు గాలి కొద్దిలేసి ఈ పరిపాలన కొనసాగిస్తుండు. ఆయన మటుకు మాత్రం 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చుంటారు. కానీ ఇవాళ పాఠశాలలు హాస్టళ్లలో కస్తూర్బా పాఠశాల ఎల్లారెడ్డి పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురున్న దాంట్లో ఈ విధంగా ఉంది పరిస్థితి. వాళ్ళ పిల్లలందరూ కూడా ఫోన్లు చేసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 3 నెలలకోసారి 6 నెలలకోసారి పిల్లలతో వచ్చి మేము భోజనం చేసేవాళ్ళం. కానీ ఈ రోజు ఎవరు చూసేటోళ్ళు లేరు. ఎంతసేపు వాళ్ళకు ప్రభుత్వం వచ్చేది అధికారం అనుభవించడం తప్పితే పిల్లల బాగోగులు చూసేది వాళ్ళు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, మిమ్మల్ని స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోకపోతే మేము రేపు కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి ఫుడ్ ఇట్లాంటి ఆహారం పిల్లలు తీసుకోకపోతే 50 రూపాయలు ఫైన్ అని చెప్పి ఇక్కడ ఉన్నది. తింటారా తినాలి, లేకపోతే తినకపోతే మీకు 100 రూపాయలు ఫైన్ అని చెప్పడం సిగ్గుచేటు. సార్ ప్రభుత్వం ఉన్నదా ఈ ముఖ్యమంత్రి సిగ్గుండాలి. ఆయన విద్యాశాఖ మంత్రి కదా, ఏం చేస్తున్నాడో మేము నిలదీస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం ఏం చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని హాస్టల్ పరిస్థితులు కలెక్టర్ గారు మీరు ఇమీడియట్ గా స్పందించకపోతే రేపు మీ కలెక్టర్ ముట్టడి కూడా చేస్తామని హెచ్చరిస్తున్నది. పిల్లలకు సంబంధించి ఎంతో మంది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.